గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే మూవీలో చూసిన తర్వాత విష్ణు గారు యాజ్ ఎ కన్నప్ప అనగానే ఓ మై గాడ్ అనిపించింది. అంటే ది బ్రేవెస్ట్ వారియర్ ఆల్వేస్ కదా. లైఫ్ ఇస్ అ వార్. yes I am a warrior. బయటికి ఏమో ఎంత డిసిప్లైన్గా, అంటే ఎంత క్యూట్గా, ఒక లవర్ బాయ్లా, ఒక స్మైల్తో అలా కనిపిస్తారు. కానీ ఒక్కొక్కసారి మాకు ఆ వారియర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా కనిపిస్తూ ఉంటుంది. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదండి. అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తుందేమో. ఎస్ సార్. అంటే ప్లెజెంట్గా ఉన్న ఫేస్ ఒక్కొక్కసారి కోపంగా ఉండేటప్పుడు అమ్మో సారేనా అని అనుకుంటూ ఉంటాం. జనరల్గా కోపం రాదు, కానీ కోపం వస్తే ద ఓన్లీ థింగ్ ఐ డూ ఇస్ నేను సపోజ్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ చెప్పిన, మీతో నాకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు టాక్ టు యూ అగైన్. నేను ఐ గో ఇన్ టు మై షెల్. నేను మాట్లాడడానికి ఇబ్బంది ఫీల్ అవుతా. సెకండ్ టైం కాబట్టి నాతో ప్రాబ్లం లేదు సార్. ఎలా అంటే కంప్లీట్గా లాస్ట్ టైం ఏమో కాజల్ గారు సిస్టర్ క్యారెక్టర్, అంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని సిస్టర్గా చేశారు. మరి ఈ ఫిలింలో మరి కాజల్ గారు కన్నప్ప పార్వతీదేవి అసలు ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఓ ఎక్స్ట్రాడినరీ. తను కూడా అద్భుతంగా ఉంది చూడడానికి. నాకు ఎడిటింగ్ రూమ్లో కూడా చూసినప్పుడు కూడా నేను మెసేజ్లు పెట్టేవాడిని, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసిన దానికి. పార్వతీదేవిలాగా నాకు నేను అనుకున్న పార్వతీదేవిలాగా ఉన్నాను అది నేను చెప్పాను. సో మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు? అంటే లైక్ స్టోరీ మీకు నరేట్ చేసి నాకు శివుడు పార్వతి వరకు ఎలాగ అనుకున్నానంటే, మా అమ్మ నాన్న నేను చిన్నప్పుడు వాళ్ళు 30s ఉన్నారు. వాళ్ళు అలా చిలిపిగా మాట్లాడుకొని ఎలా వాళ్ళు బ్యాంటర్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉందో అలాగే ఉండాలి శివుడు పార్వతీల మధ్యన అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ శివుడు పార్వతిది. ఓకే, సో ఆ స్టోరీ అలాగా నేను వాళ్ళ క్యారెక్టర్స్ అలా అనుకుని అలా డిజైన్ చేశాను అనమాట. అండ్ మోహన్ లాల్ సార్ అసలు యాక్టింగ్ చించేస్తారు. అతనికి అటు సైడ్ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మన తెలుగులో కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది. సో అంటే లైక్ వర్కింగ్ చేసేటప్పుడు కానీ మహానుభావుడు అండి, ఒక యాక్టర్ వ్యక్తిగా కూడా మహానుభావుడు. ఆయన ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. నాకు బాగా ఇష్టం. నేను ఒక వ్యక్తిగా కూడా నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన యాటిట్యూడ్ అనేది గొప్ప యాటిట్యూడ్ అయింది. ఐ రియలీ లవ్డ్ హిస్ యాటిట్యూడ్. ఎస్ సార్. అండ్ ప్రభాస్ గారు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. మరి ఎప్పుడు ఏమైనా ప్రభాస్ గారితో ప్రమోషన్స్ ఈవెంట్స్కి ఏమైనా ఛాన్స్ ఉందా? చూడొచ్చా మేము? ఉండొచ్చేమో, నాట్ షూర్, ఐ హ్యావ్ టు ఆస్క్ హిమ్. ఓకే సో అంటే అంత బిజీగా ఉంటారు. అంటే ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళకి షూటింగ్ అప్పుడు నాకు ఎవరిది ప్రాబ్లం అవ్వలే. అందరు డేట్లు దొరికే, అన్నీ ప్రమోషన్స్కి అందరు డేట్లు దొరికేది బాగా ఇబ్బందిగా ఉంది నాకు. అందరినీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేయడానికి ఇట్ ఈస్ హర్క్యులియన్ టాస్క్. నాకు ఏదన్నా బాగా టఫ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ ద థింగ్, ప్రమోషన్స్. సార్ అంటే ఇన్ని ఇయర్స్ ఫిలిం కెరియర్లో అంటే ప్రతి ఒక్క ఫిలింకి మన మూవీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అంతా బాగుంటుంది. ఆఫ్టర్ ప్రమోషన్స్కి వచ్చేసేటప్పటికి ఎందుకు సార్ సెలబ్రిటీస్ అందరూ బిజీ అయిపోతుంటారు? అంటే ఇట్ డిపెండ్స్ టు కేస్. అందరూ బిజీ పీపులే. కొంతమంది ప్రమోషన్ చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది నామోషి ఫీల్ అవుతారు, కొంతమంది మాత్రం వాళ్ళని క్షమించకూడదు. ఏం చేస్తామని అని అంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్. దిస్ ఈజ్ యర్ బేబీ. ఈ బేబీని ప్రపంచానికి తీసుకురావాలి. బట్ ఇంకోటి చెప్తాను, ద వే ఈ సోషల్ మీడియాలో మీరంటే ఐఎమ్ జనరలీ కలోకియల్గా చెప్తున్నాను, ద వే మీరందరూ ఈక తీస్తున్నారు చూడండి, అలాగ ఆఖరికి ఏమైపోద్దంటే నో యాక్టర్, నటీనటులు వచ్చి అసలు ఇంటర్వ్యూస్ అనేది మానేస్తారు ఇన్ ద నియర్ ఫ్యూచర్. మా ఇంటర్నల్గా జరిగే డిస్కషన్స్ ఉన్నా, చేయకపోవడం బెటర్, వీళ్ళందరికీ ఎందుకు చేసేది, ఏదో కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం చాలు, ఎందుకు వీళ్ళు పెట్టి ఇబ్బంది కలిగేది, ఏదో ఒకటి మనం మాట్లాడితే దాన్ని వేరే విధంగా వీళ్ళు మాట్లాడేది, ఎందుకు వచ్చిన గొడవ. ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయింది అన్నీ, అండ్ దానివల్ల భయపడతారు కూడా. సార్ ఇది అంటే చాలా వరకు ఇది ఛానల్స్లో ప్రాబ్లం అవుతుంది. కానీ ఇండివిజువల్గా కంటెంట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది మీమర్స్ అదే కంటెంట్ని తీసుకెళ్ళి మీమ్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అదే చెప్తాను కదా, ఆఖరికి ఏమవుతుందంటే లాస్ విల్ కమ్. దీనికి ముందు చట్టం లేదు సోషల్ మీడియాకి. చట్టం దీనికి ఒక 20 సంవత్సరాల ముందు సోషల్ మీడియా అనేది ఇంత ర్యాంపెంట్ కాదు, ఇప్పుడు ర్యాంపెంట్ అయింది. నెక్స్ట్ 5 to 10 yearsలో చాలా లాస్ వస్తాయి.
ఏ వచ్చేసింది కదా సార్. అదే ఇంకా లాస్ విపరీతంగా వస్తాయి. ఒకటి యూనో ఎస్పెషలీ నౌ యునైటెడ్ స్టేట్స్లో మొన్న చదివాను, విచ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఇది గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ ఎవరైనా అక్కడ వీసాలు అప్లై చేయాలంటే వాళ్ళ సోషల్ మీడియాని స్కాన్ చేస్తారంట. సో మీకు స్టూడెంట్ వీసా కావాలంటే సోషల్ మీడియా విల్ బీ స్కాన్. వర్క్ వీసాలో కూడా మేము దాన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం, సోషల్ మీడియా స్కాన్ చేస్తాం అన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, యూ విల్ బీ కాషియస్. నువ్వు కానీ ఏమైనా బూతులు మాట్లాడినా, లేకపోతే ఏమైనా తప్పుగా ఏమైనా పెట్టినా, లేకపోతే ట్రబుల్సమ్గా ఉన్నావు అనుకో సోషల్ మీడియా పోస్ట్లో, నేను యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీ కూడా యాక్సెప్ట్ చేయదు, నీకు వీసా రాదు అని ఆ భావన వెళ్తున్నారు వాళ్ళు. రేపు ఏమవుతుంది, మీరు ఉద్యోగానికి వచ్చేటప్పుడు దే డూ ఎ సోషల్ మీడియా స్కాన్. సో ఎందుకు మనకి ఇతను ఏదో ట్రబుల్సమ్గా ఉన్నాడు, ఇతను వద్దులే అనేది. సో దిస్ విల్ బికమ్ అ హ్యూజ్ ప్యాటర్న్. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాటర్న్. వెళ్ళంగా అది అవుతుంది.